నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్కి ఫ్యూచర్ ఏముండదు, భవిష్యత్తు లేకుండా పోతుంది బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్లో ఇంకా ఎవరు ఉండకపోవడమే మంచిదని ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీలో కనుక ఉన్నట్లయితే మనకు భవిష్యత్తు ఉంటుంది, మనం కాపాడుకోవాల్సిన ఆస్తులను కూడా కాపాడుకోవచ్చు, అధికారంలో ఉంటే చేయడానికి ఏదైనా వీలుగా ఉంటుంది అని చాలామంది ఆలోచించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ కండువ కప్పుకోవడం జరిగింది. గత 2 నెలల నుంచి 3 నెలల వరకు చాలామంది బీఆర్ఎస్ కండువ తీసేసి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నికల ముందు బీఆర్ఎస్ తరపునే గెలిచారనమాట. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అలా గెలిచిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకోవడంతో బీఆర్ఎస్లో ఇప్పుడు అల్లకొల్లాలంగా మారినది అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి అందరూ వెళ్ళిపోయేసరికి ఇక బీఆర్ఎస్ మొత్తం కూడా అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పని ఇంకా ఏముండదు, తెలంగాణలో భవిష్యత్తు కూడా ఉండదు బీఆర్ఎస్కి. సో బీఆర్ఎస్ని ఖచ్చితంగా రూపు మాపేస్తామన్నట్టు కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడడంతో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అని కూడా తెలుస్తుంది. ఇంతకీ మాస్టర్ ప్లాన్ ఏంటి? బీఆర్ఎస్ చేసినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులంతా మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉందా? అసలు ముందుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది అంశం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యాండిడేట్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ దానం నాగేందర్ అనే వ్యక్తి అధికార పార్టీ ఏదైనా ఉంటే సరే దాంట్లోనే ఉంటాడు. అది బీఆర్ఎస్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, లేదంటే ఇంకా ఏ ఇతర పార్టీ అయినా కానీ. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచే పోటీ చేసిన వ్యక్తి గెలిచాడు. అధికారం ఏ పార్టీ ఉంటే ఆ అధికారంలోకి ఆయన ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. రెండోసారి కూడా బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. ఇంకా బీఆర్ఎస్ నుంచి దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్లో ఉండడం జరిగింది. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్లో చాలా భూ కబ్జాలు చేసిన ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్లో జంప్ అయితే బెటర్. ఎందుకంటే తను చేసిన భూ కబ్జాలు కానీ ఏ అయితే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కాపాడుకోవచ్చు. పైగా అతని మీద కేసు కూడా నమోదు కాకుండా ఉంటుందనే భయంతో ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉంటే వీళ్ళంతా నా మీద కక్ష కట్టి అరెస్ట్ చేస్తారా అనే భయంతో తాను ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారనే వార్తలు అయితే అప్పట్లో హల్చల్ చేశాయి. ఆ విధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచినా కానీ బీఆర్ఎస్ కండువ తీసేసి ఇమీడియట్గా కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. పార్టీ జంప్ అయిన విషయం తెలిసింది. తర్వాత ఇంకా రెండో క్యాండిడేట్ వచ్చేసి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనమాట. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి మంచి నాయకుడు అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్లో ఒకప్పుడు స్పీకర్గా కూడా ఉండే వ్యక్తి. సో ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా చాలా విషయాలు కూడా అప్పట్లో డెవలప్మెంట్ చేశారు. సో రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయన చేతుల మీద జరిగింది. రైతులకి చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి ఈయన వల్ల అనేది కూడా తెలిసింది. అయితే ఖచ్చితంగా ఇతను కాంగ్రెస్లో ఉంటే చాలా మంచిది. ఎందుకంటే రీసెంట్గా రైతు రుణమాఫీ అనేది తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ టైంలో కనుక శ్రీనివాస్ రెడ్డి కనుక మన దగ్గర ఉంటే రైతులకు సంబంధించి అన్నీ కూడా ఆ రుణమాఫీ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా సాఫీగా జరుగుతాయనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవడం జరిగింది, పార్టీకి ఆహ్వానించడం జరిగింది. అతను కూడా చాలా పాజిటివ్గా స్పందించడం జరిగింది. సో ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఒక్క రాత్రిలో జరిగిన విషయం ఇదంతా కూడా. ఇంకా నెక్స్ట్ వ్యక్తి మాట్లాడుకోవాల్సి వస్తే చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య. కాల యాదయ్యను కూడా ఎప్పటి నుంచో పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించారు సీనియర్ నాయకులంతా కూడా కాంగ్రెస్ నుంచి. అన్నట్టుగానే కాల యాదయ్యని కలిశారు. అతను కూడా ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఇతను కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య వీళ్ళంతా కూడా ఒకే టైంలో పార్టీ మారడం జరిగింది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి. నెక్స్ట్ కడియం శ్రీహరి, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తను వాళ్ళ కూతురు కడియం కావ్య ఇద్దరు కూడా
ఖచ్చితంగా పోటీలో నెగ్గాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తను కడియం కావ్యం నిలబెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఆవిడ పోటీ చేయడం కూడా జరిగింది. కానీ తను బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. సో ఇప్పుడు కావ్యకి కూడా ఎలాగో సీట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇతను మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే తనకి ప్లస్ అవుతుందని అనడంతో సో ఇతను కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారడం జరిగింది. నెక్స్ట్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే హరికపూడి గాంధీ కూడా చాలా రోజుల నుంచి వెళ్ళాలా వద్దా పార్టీ మారాలా వద్దా అన్నట్టు కూడా అతను కూడా పార్టీ మారడం జరిగింది ఇమీడియట్గా. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఒక ఇష్యూ జరిగింది, మీకు గుర్తే ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిడేట్ డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే అనమాట. సో ఈ జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ ఇమీడియట్గా పార్టీ అంటే గెలిచారో లేదో ఇమీడియట్గా కాంగ్రెస్లోకి వచ్చేసారు. అయితే దీనికి సంజయ్ కుమార్తో పోటీగా ఎమ్మెల్సీ అంటే స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి సీనియర్ లీడర్ అనమాట కాంగ్రెస్లో, ఇతను కూడా పోటీ చేయడం జరిగింది. జగిత్యాల నుంచి పోటీ చేశారు. అయితే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ఇద్దరు పోటీ చేయడంతో కాంగ్రెస్ నుంచి అతను ఓడిపోవడం జరిగింది సంజయ్ కుమార్. కాకపోతే బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ గెలవడం జరిగింది. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది అనమాట కాంగ్రెస్ నుంచి. సో ఇంకా సీనియర్ నాయకుడు అయ్యారు కాబట్టి జీవన్ రెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా రోజుల నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అతన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ జీవన్ రెడ్డి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. బీజేపీ నుంచి అరవింద్ అభ్యర్థి అయితే కూడా పోటీ చేశారు. సో అతని అపోనెంట్గా ఈయన కూడా ఓడిపోవడం జరిగింది. సో ఇంకా ఇతనికి కొద్దిగా అయితే బాధే ఉంది, ప్రజల్లో గెలవలేకపోయారని ఒక బాధతో ఉన్నారు. ఆ టైంలో ఇప్పుడు సంజయ్ కుమార్ ఎవరైతే ఇతనికి పోటీగా ఉన్నాడో అతను ఇమీడియట్గా కాంగ్రెస్లోకి వచ్చేసరికి జీవన్ రెడ్డికి చాలా కోపం వచ్చింది. నేను సీనియర్ అది కూడా తెలియకుండా అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానికంగా ఎప్పటి నుంచో ఆ ఏరియాకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి జీవన్ రెడ్డికి తెలియకుండా పార్టీలోకి సంజయ్ కుమార్ని ఎలా ఆహ్వానిస్తారంటూ చాలా ఫైట్ చేశారు. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తాను పార్టీ కానీ ఆ మధ్యన అలగడం గొడవ పడడం ఇవన్నీ చేస్తే తన్ని బుజ్జగించడానికి సీనియర్ నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యంగా బట్టి విక్రమార్క కానీ లేదంటే శ్రీధర్ బాబు కానీ వీళ్ళంతా వెళ్ళి అతని రాజీనామాను కూడా ఆపడం జరిగింది. అంత బిగ్ ఫైట్లో కూడా సంజయ్ కుమార్ని ఎలాగైనా కాంగ్రెస్లోకి ఇంకా తీసుకొచ్చారు. నీకు మంత్రి పదవి ఇస్తానని కూడా బుజ్జగించారు. బట్ ఏదో విధంగా అతన్ని అయితే సర్దుమణిగించారు. అలాంటి బిగ్ ఫైట్ జరిగింది. ఇప్పుడు ఈ ఫైట్ మళ్ళీ జరిగే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ 8th క్యాండిడేట్ వచ్చేసి పటాన్చెరు ఎమ్మెల్యే. ఇతను గూడెం మహిపాల్ రెడ్డి. దీని మీద కూడా చాలా ల్యాండ్ గ్రాబరింగ్ కేసెస్ అయితే చాలా ఉన్నాయి. పటాన్చెరుకు సంబంధించి అక్కడ అంతా కూడా రింగ్ రోడ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా ఎక్కువగా కబ్జా చేస్తారనే ఆరోపణలు అయితే తన మీద ఉన్నాయి. మరి ఆ ఆరోపణల నుంచి బయటపడాలన్నా కూడా అతను కబ్జా చేసిన భూములను సొంతం చేసుకోవాలన్నా అతని మీద ఎలాంటి కేసులు ఉండకుండా ఉండాలన్నా ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాలి. కాబట్టి తను కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గౌడ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఒక రౌడీ షీటర్ అనే పేరు అయితే ఆయన సంపాదించుకున్నారు. రాజేంద్ర నగర్లో ఎన్నో కేసులు ఎటువంటి ఇల్లీగల్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇలాంటి కేసులు ఉన్నా కూడా తన దగ్గరికే వెళ్తూ ఉంటాయి. తను డీల్ చేసినందుకు కమిషన్లు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, ఇంకా బెదిరించి అది చేసి ఇది చేసి అక్కడ అందరినీ కూడా వాళ్ళు భూ కబ్జాలు చేయడం కానీ ఇంకా చాలా కేసులు అతని మీద అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి. సో మరి వాటన్నిటి నుంచి బయటపడాలన్నా కూడా అధికార పార్టీలో ఉండడం కరెక్ట్ అని చెప్పేసి తను కూడా పార్టీ మారడం అయితే జరిగింది. ఇంకా రీసెంట్గా అంటే 2 నెలల క్రితం గద్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ మారడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళంతా దాదాపుగా ఈ 10 మంది మొత్తం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళేసరికి బీఆర్ఎస్లో ఇంకా ఎవరూ లేరు, సీనియర్ నాయకులు ఎవరు లేరు, ఇక బీఆర్ఎస్ పని అయిపోతుంది అని చెప్పి వాళ్ళంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా దీనికి ఎలా అయినా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ క్రమంలోనే వీళ్ళందరి మీద కూడా కేసు అనర్హత వేటు వేయాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ బీఆర్ఎస్ కండువతోనే వీళ్ళు అధికారంలోకి వచ్చారు, అంటే గెలిచారు. ప్రజలు వీళ్ళు వెన్నుకోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. గులాబీ కండువ కప్పుకొని వీళ్ళు గెలిచి తర్వాత ఎట్లా వెళ్తారు కాంగ్రెస్లోకి అలానే ఒక ఇష్యూని అయితే తీసుకురావడం జరిగింది. దాని గురించి వీళ్ళందరి మీద అనర్హత వేటు అయితే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. వీళ్ళందరి మీద కేసులు పెట్టడం వల్ల వీళ్ళు కూడా భయపడ్డారు. అంటే వీళ్ళు ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ముందు రాజీనామా చేయాలి, రాజీనామా చేయకుండా ఎలా వెళ్తారు
అసలు అది ఎలా సాధ్యం? మీరు బీఆర్ఎస్లో రాజీనామా చేయకుండా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి ఎలా వెళ్తారనే అంశాన్ని అయితే లేవనెత్తారు. ఇంకా ఈ విషయం మీద కూడా చాలా రోజుల నుంచి గొడవ జరిగేసరికి మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలో కొంతమంది వెనక్కి తగ్గారన్న వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇంకా ఈ 10 మందే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడం జరిగింది. ఇంకా వాళ్ళని పక్కన పెడితే ఈ 10 మంది ఇప్పుడు ఎవరైతే చెప్పానో వీళ్ళంతా కూడా మళ్ళీ ఘర్ వాపస్ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. వీళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నారు, మళ్ళీ రిటర్న్ ఎందుకు అనే అంశం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ కేసు ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు అయితే నమోదైంది సుప్రీంకోర్టులో. అది వాదన కూడా నడుస్తుంది. అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇంకో రెండో ఇష్యూ వచ్చేసి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చేసరికి వీళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొద్దిగా సీనియారిటీ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి కొద్దిగా వీళ్ళ మాటలకు కానీ వీళ్ళకి కానీ ఒక రెస్పెక్ట్, గౌరవం, వీళ్ళు చెప్పినది చెల్లుబాటు అయ్యే విధంగా ఉండేది. కానీ కాంగ్రెస్లోకి మారేసరికి పార్టీ విభేదాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ సీనియర్ నాయకుల మీదే ఎక్కువ వాళ్ళ మాటే చెల్లుతుంది, వాళ్ళ ఆధిపత్యం ఉంది, వీళ్ళది ఏం చెల్లట్లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొంతమంది ఇందులో ఉన్నటువంటి ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్ట్లా లేదు కాంగ్రెస్లో, అండ్ ప్రభుత్వం అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలా బాగా పనులు జరిగాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఇచ్చిన హామీలు చేయట్లేదు, మొత్తం పరిపాలన కూడా కరెక్ట్గా లేదు. సో ఎక్కువ రోజులు కూడా ఈ ప్రభుత్వం ఉండదు, మళ్ళీ మనం అనవసరంగా మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, అది అవసరమా అన్నట్టు కొంతమంది ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకొంతమంది అక్కడ లోభయం కూడా జరిగిందని అంటున్నారు. రెండోది అక్కడ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో విభేదాలు రావడం వల్ల వీళ్ళు కూడా కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ అసంతృప్తి రావడంతో వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే అతను కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులతో వీళ్ళందరితో కూడా టీ తాగి అవన్నీ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. సో వీళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి వచ్చినా కూడా బీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరగడం, వాళ్ళ పార్టీలకు వెళ్ళడం, టీ తాగడం, ఇవన్నీ కూడా బయట ఫొటోస్ అన్నీ కూడా బయటకు లీక్ అవ్వడం వల్ల సో మళ్ళీ మంతనాలు జరుపుతున్నారు, మళ్ళీ వెనక్కి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు అనే వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. అదేవిధంగా సేమ్ గద్వేల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా రీసెంట్గా అసెంబ్లీ దగ్గర కేటీఆర్తో సమావేశం అయ్యారు, కేటీఆర్తో మాట్లాడడం జరిగింది. సో వెనక్కి వస్తున్నారు అనే వార్తలు కూడా ఇతని మీద కూడా జరిగింది. ఇంకా ఈ సంజయ్ కుమార్ ఇందాక చెప్పుకున్నా కదండి, డాక్టర్ సంజయ్ కుమార్, ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే చాలా గొడవ చేస్తూ ఉన్నాడు. అతనికి అసలు ఇష్టం లేదు, అక్కడ స్థానికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని చెప్పేసి అతను కూడా సంజయ్ కుమార్ కూడా అసంతృప్తిగా ఉందని చెప్పేసి అతను కూడా వెనక్కి రావడం జరిగింది. ఇకపోతే రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ కానీ ఈ దానం నాగేందర్ కానీ వీళ్ళదైతే ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు చాలా కేసెస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళకి ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటారని ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళ విషయం నాకు తెలియదు. ఇంకొంతమంది అయితే వెనక్కి వచ్చే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అర్కపూడి గాంధీ, సంజయ్ కుమార్, గుడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఈ 10 మందిలో ఎవరు ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏంటి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా ఇవన్నీ కూడా మేము త్వరలోనే మీకు అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.